హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. మనం డైలీ వాడే కర్రీస్‌లోకి కారం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అటువంటి కారం మనకి సంవత్సరం పాటు మంచిగా కలర్‌గా, రుచిగా, మంచి సువాసన వచ్చేలాగా ఉండాలంటే నేను చెప్పిన విధంగా చేసుకోండి. మీకు కారం అన్నది సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది. మీరు మళ్ళీ ఇదే రోజుల వరకు కారం మీరిప్పుడు ఏ విధంగా అయితే ఆడిచ్చారో కలరు అలాగే ఉంటుంది. నేనైతే 3 కేజీల ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. ఈ ఎండుమిర్చి అన్నది మనం తీసుకున్న రోజే కనీసం 4 డేస్ 5 డేస్ ఎండలో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న చెమ్మంతా పోతుంది. దీన్ని ఇలా ఎండబెట్టుకున్న తర్వాత దీనికి కాడలు ఉన్నాయి కదా, ఈ కాడలన్నీ చక్కగా తీసేసి మళ్ళీ ఒక 2 డేస్ ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా చూడండి నేను తీస్తున్నా. ఇంకా ఇలా తీసేసి ఇవి తీయడం వల్ల ఏంటంటే కారం అన్నది తెలుపు రంగు రాకుండా ఉంటుందన్నమాట. నేను 3 కేజీల ఎండుమిర్చికి నేను 150 గ్రాముల ధనియాలు, 150 గ్రాముల జీలకర్ర తీసుకున్నా. చూడండి ఈ బౌల్‌తో 2 బౌల్‌లు అయితే వచ్చినాయి. ఈ ధనియాలు అనేది చక్క సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న జీలకర్ర కూడా ఇందులోనే వేయించేసుకుందాం. ఈ వేయడం వల్ల ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే కారం అన్నది చాలా టేస్ట్‌గా అన్నది ఉంటుంది. మనం కర్రీలో వేసినప్పుడు కూడా మంచి సువాసన వస్తుందన్నమాట. జీలకర్ర అయితే వేగిపోయిందండి. ఈ జీలకర్ర కూడా పక్కా తీసేసుకుని మనము ఇందాక తీసుకున్న బౌల్‌తోనే ఒక 1/2 కప్పు దాల్చిన చెక్క అయితే తీసుకుందాం. తీసుకుని ఇది పక్కకు తీసేసిన తర్వాత ఇందులో వేసుకుని అది కూడా కొంచెం లైట్‌గా వేగిన తర్వాత అదే బౌల్‌లోకి ఒక 1/2 కప్పు యాలకులు, ఒక 1/2 కప్పు లవంగాలు కూడా తీసుకుని ఇందులో యాడ్ చేసేసుకుందాం. వేయడం వల్ల ఏంటంటే మసాలా ఫ్లేవర్ తగులుతుంటుంది. కొన్ని ఏరియాలో దీన్ని మసాలా కారం అంటారు. కొన్ని ఏరియాలో దీన్ని సాంబార్ కారం అని కూడా అంటారు. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి వేసి ఇవన్నీ ఒక దాంట్లో వేసేసి కాస్త నీడలో చల్లారబెట్టుకోవాలి. వేడి వేడి మాత్రం ఆడించకూడదు, కారం అన్నది చేదొచ్చేస్తుంది. దీన్ని కాస్త అలా గాలిలో పెట్టేసి ఆరబెట్టుకొని ఒక గంటన్న మనం ఏవైతే మిర్చి తీసుకున్నామో ఆ మిర్చిలో యాడ్ చేసేసుకుని సరిపోద్ది. ఇదిగోండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను తొడలు తీసాక కూడా ఈ ఎండుమిర్చి అనేది కాంచేపు ఎండబెట్టానండి ఒక గంట. ఇంక ఇందులో వేసి కారం ఆడించుకొచ్చేద్దాం. కారం ఆడిచ్చాక మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. కారం చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ కారాన్ని మనము ఒక్క పూటన్న గాలిలో ఆరనివ్వాలండి. వెంటనే మనం డబ్బాల్లో కాటిలోకి తీసేసుకోకూడదు. పాడైపోతుంది కారం అలా తీయడం వల్ల తెలుపు వచ్చేస్తుంది. గాలికి ఆరబెట్టుకుని ఒక డబ్బాలోకి ఎత్తుకున్నప్పుడు దాన్ని గట్టిగా నొక్కి పెట్టాలండి. అంతే, ఇంకా మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇలా నొక్కి పెట్టుకోవడం వల్ల కారం అన్నది తెలుపు రాకుండా ఉంటుంది. ఇంతకీ ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి.